రసాయన పరిశ్రమలలో వరుసగా రియాక్టర్ పేలుడు ఘటనలు కలకలం రేపుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యం వాటిని పట్టించుకోవటం లేదని, అధికారులు కన్నెత్తి చూడటం లేదని కార్మిక సంఘాలు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రమాదాలకు కారణమవుతున్న పరిశ్రమలను, కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను మూసివేయాలంటున్న గ్రామస్తులు, కార్మిక సంఘాలతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జిల్లాలో రసాయన పరిశ్రమలలో రియాక్టర్ పేలుడు ఆందోళన కలిగిస్తున్నాయి. పేలుడు జరిగిన ప్రతిసారి ఉద్యోగులు లేదంటే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న హెజోలా కంపెనీలో కూడా రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కంపెనీ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలో ప్రారంభించిన పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. వాటితో మాట్లాడే ప్రయత్నం. భారీ శబ్దం అవుతుందని చెప్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడిందని చెప్తున్నారు. లోపల పరిస్థితి ఎలా ఉంది? ఈ హెజోలా కంపెనీలో ఒక రియాక్టర్ వేలింది. అందులో చేస్తున్నటువంటి సిబ్బంది ఎంతమంది అనేది తెలియదు, ఎంతమంది చచ్చిపోయారు తెలియదు. అంబులెన్స్లు వచ్చినాయి, ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. ఆ సిబ్బంది ఎక్కడ తీసుకుపోయారో తెలియదు. మేము వచ్చే వరకల్లా ఒక కార్మికుడు ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఆ కార్మికుని కాపాడడానికి మేము కష్టాలు పడితే ఒక వెహికల్ లేదు, అంబులెన్స్ లేదు, ఇక్కడ పీసీబీ నిబంధనలు పాటించలేదు, కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు. కొత్తగా రియాక్టర్లు పేలుతా ఉన్నాయి, అయినా కానీ పరిశ్రమల్లో మార్పు రావట్లేదు. ఏంటి, ఎందుకన్నా? మేము గతంలో ఇదే కంపెనీలో 15 రోజుల కింద ఒక కృష్ణారెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. ఆ రోజు గిట్ట ఇదే చేస్తే చనిపోయిన వ్యక్తిని తీసుకుపోయి బతికుండని హాస్పిటల్ తీసుకుపోయి సెటిల్ చేసి పంపించారు. ఆ సమాచారం ఇప్పటి వరకు ప్రజలకు తెలియపరచలేదు. ప్రమాదాల కారణం ఏంటి? ఎవరి నిర్లక్ష్యం ఉంది? ఇవాళ పరిశ్రమ యాజమాన్యాలకు కావాల్సింది డబ్బులు తప్ప కార్మికుల జీవితాలు కాదు అనేది ఇట్లాంటి ఘటనలు పునరావృతం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న 7 పరిశ్రమలకు సంబంధించి కూడా నిత్యం ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు కనీసం చర్యలు తీసుకోవాలి, కానీ అట్లాంటిది జరగలే. మన జరిగిన దగ్గర జూలై 17న జరిగింది. అనంతపురం జిల్లాకు సంబంధించిన కృష్ణారెడ్డి చనిపోయినాడు. చనిపోతే ఇక్కడ ఎవరికి తెలియదు. హైదరాబాద్లో తీసుకెళ్ళి హైదరాబాద్లో 2 కోట్లకు సెటిల్ చేసి పంపించినారు వాళ్ళని. ఇవాళ ఇక్కడ చనిపోయిన కార్మికులు ఎంతమంది అనేది తెలియదు. కార్మికుల వివరాలను బహిర్గతపరచలేదు. మరి ఎంతమంది గాయపడ్డారో తీవ్రంగానే విషయాలు తెలియదు. గ్రామస్తులుగా ఇక్కడున్న పరిశ్రమ ఉన్నది, మరి ఇంత అన్యాయంగా చనిపోతున్న కార్మికులను ఆవేదన గ్రామ ప్రజలకు, సర్పంచ్ అందరూ కూడా వచ్చినారు. కనీస యాజమాన్యం స్పందించట్లే. శాశ్వతంగా ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కంపెనీ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇటు గ్రామస్తులు, కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.